హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. టీడీపీ తొలి జాబితా రెడీ అయింది. 74 మంది పేర్లు ఇక్కడ ఫైనల్ చేయడం జరిగిందనమాట. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుంటే సీఎం చంద్రబాబు అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేయడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే 74 మందితో తొలి జాబితాని సిద్ధం చేశారు. సీఎం చంద్రబాబు మరోసారి కుప్పం నుంచి, సినీ నటుడు బాలకృష్ణ మరోసారి హిందూపురం స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేసే స్థానాన్ని ఇంకా ఖరారు చేయలేదు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి సతీష్ రెడ్డినే బరిలోకి దింపాలని టీడీపీ నిర్ణయించింది. పార్టీ మారుతారని తీవ్రంగా ప్రచారం జరిగిన నంద్యాల, ఆళ్లగడ్డ స్థానాల్లో భూమా కుటుంబ సభ్యులకే మరోసారి అవకాశం ఇవ్వనున్నారు. నంద్యాల నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ నుంచి మంత్రి అఖిలప్రియ మరోసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు. నగిరిలో గాలి ముద్దుకృష్ణనాయుడు కుమారుడు భానుప్రకాష్, శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి అవకాశం లభించనుంది. రాజన్ నుంచి ఈ మధ్య టీడీపీలో చేరిన మాజీ మంత్రి కొండ్ర మురళికి టికెట్ కేటాయించనున్నారు. త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న డిఎల్ రవీంద్రారెడ్డికి ఆయన గతంలో పలుమార్లు గెలిచిన కడప జిల్లా మైదుకూరు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసిన అధినేత చంద్రబాబు వారికి ఎన్నికల కోసం సిద్ధం కావాలని సూచించారు. కడప, రాజంపేట పార్లమెంటు స్థానాల పరిధిలో అభ్యర్థులను ఖరారు కావడంతో దాదాపుగా తొలి విడత జాబితాపై క్లారిటీ వచ్చేసినట్లుంది. ఇప్పటికే కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్న టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 70కి పైగా పేర్లు ఖరారు చేసినట్లు కూడా తెలుస్తోంది. వీరిలో దాదాపుగా గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ అభ్యర్థులే ఉన్నారు. అతి కొద్ది స్థానాల్లో మాత్రమే మార్పులు చేస్తున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి నారాయణ ఈసారి నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనుండగా, తాజాగా ఎమ్మెల్సీ పదవి వదులుకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరోసారి సర్వేపల్లి నుంచి బరిలోకి దిగుతున్నారు. కడప జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి, అలాగే రామసుబ్బారెడ్డి కుటుంబంతో ఒప్పందంలో భాగంగా జమ్మలమడుగుకు బదులుగా కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు కడప అష్రాఫ్, రాయచోట రమేష్ రెడ్డి, రాజంపేట చెంగల్ రాయుడు, రైల్వే కోడూరు ఇక్కడ నరసింహప్రసాద్, బద్వేల్ లాజర్, మైదుకూరు డిఎల్ రవీంద్రారెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి, పులివెందుల సతీష్ రెడ్డి, కమలాపురం వీర శివారెడ్డి, తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి, రాప్తాడు పరిటాల సునీత, పుట్టపర్తి సుధాకర్ యాదవ్, ఉరవకొండ పయ్యావుల కేశవ్, హిందూపురం నందమూరి బాలకృష్ణ, పత్తికొండ కేఈ కృష్ణమూర్తి, శ్రీశైలం బుడ్డా రాజశేఖర్, ఆళ్లగడ్డ అఖిలప్రియ, నంద్యాల బ్రహ్మానందరెడ్డి, ఆదోని మీనాక్షి నాయుడు, కుప్పం చంద్రబాబు నాయుడు, పలమనేరు అమర్నాథ్ రెడ్డి, పుంగనూరు అనూషారెడ్డి, నగరి గాలి ముద్దుకృష్ణనాయుడు గారి కుమారుల్లో ఒకరు, పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శ్రీకాళహస్తి బొజ్జల కుటుంబ సభ్యులు, నెల్లూరు టౌన్ పి నారాయణ, సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కొవ్వూరు పొలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆత్మకూరు బోలినేని కృష్ణయ్య, పరుచూరు ఏలూరి సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు దామచర్ల జనార్దన్, దర్శి సిద్ధా రాఘవరావు, తెనాలి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, వేమూరు నక్క ఆనందబాబు, పొన్నూరు దొడిపాళ నరేంద్ర, గురజాల ఇరపతనేని శ్రీనివాసరావు, వినుకొండ జేవి ఆంజనేయులు, చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు, మైలవరం దేవినేని ఉమామేశ్వరరావు, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పెడన కాగిత వెంకట్రావు, విజయవాడ తూర్పు గద్దె రామ్మోహన్ రావు, గన్నవరం వల్లభనేని వంశీ, పనమలూరు బొడ్డే ప్రసాద్, దెందులూరు చింతమనేని ప్రభాకర్, ఏలూరు బడేటి బుజ్జి, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, తణుకు అరిమల్లి రాధాకృష్ణ, పాలకొల్లు నిమ్మల రామనాయుడు, ఉండి శివరామరాజు, ఆచెంట పీతాని సత్యనారాయణ, జగంపేట జ్యోతుల నెహ్రూ, కొత్తపేట బండారు సత్యానందరావు, అనపర్తి నలమల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మిడివరం దాట్ల బుచ్చిరాజు, మండపేట జోగేశ్వరరావు, ప్రతిపాడు వరుపులరాజు, రాజోలు వత్తిన రాము, పాయకరావుపేట అనిత, నర్సీపట్నం అయ్యనపాత్రుడు, విశాఖ ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ, భీమిలి గంటా శ్రీనివాసరావు, అరకు కిడారి శ్రవణ్ కుమార్, ముడుగుల రామానాయుడు, పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి, బొబ్బిలి సుజయకృష్ణ రంగారావు, ఎస్కోట కొళ్ళ లలిత కుమారి, రాజాం కొండ్ర మురళి, ఎడ్చెర్ల కళా వెంకట్రావు, టెక్కెల అచ్చెన్నాయుడు, పలాస గౌతు శిరీష్. ఇవి ఖరారు చేసిన లిస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్.
Like and subscribe Eagle Media Works.